నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్, సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇవాళ హైకోర్టు తీర్పుతో ఒక ముగింపుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. సో దీనిపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనం ఒకసారి చూద్దాం. ఈనాడులో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలి హైకోర్టు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి ఇవాళ తీర్పు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవీదేవి ఇవాళ తీర్పు ఇచ్చారు. తొలుత పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇది రాజ్యాంగ అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం. ప్రత్యేక అధికారులు తమ విధుల్లో ఉండడంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి, లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి అని తమ పిటిషన్లో కోరారు. అయితే ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని ఆయన కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. సో గత కొంతకాలంగా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి చర్చ ఇవాళకు ముగింపుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఈ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి రెండింటికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇటు సర్పంచులకు సంబంధించినటువంటి పిటిషన్ల తరపున సంబంధించినటువంటి వాదనలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, ఇంకో పక్కన ఎన్నికల సంఘం వాదనలు కూడా కూలంకషంగా విన్నది రాష్ట్ర హైకోర్టు. ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించట్లేదు? ప్రభుత్వం కనుక ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే ఆ స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉంది కదా అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి దీనిపైన వ్యాఖ్యానం చేశారు. ఖచ్చితంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నిక నిర్వహించాల్సిందే అంటూ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎందుకంటే గత 2024 జనవరి 30 తేదీతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోయింది. అయితే అప్పటి నుంచి కూడా ఒక తాత్సారం అయితే నడుస్తూ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కనబడట్లేదు. ఇంకో పక్కన బీసీ రిజర్వేషన్ల పేరుతో కూడా కాలయాపన జరుగుతుందన్నాక అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. అసలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అంటూ సర్పంచులు, ఎందుకంటే ఇప్పటికే చాలామంది సర్పంచులు తమ సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టి పనులు చేయించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇంకో పక్కన కేంద్రం నుంచి రావాల్సిన పంచాయతీ నిధులు కూడా రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి ఉన్నట్టున్నాయి. గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో
తాజా తీర్పు అయితే సర్పంచ్లో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే కొత్త ఆనందాన్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. త్వరలో జరగబోయే అంటే ఎన్నికల వాతావరణం ప్రతి గ్రామంలో కూడా ఒక ఎన్నికల వాతావరణం కనిపించనుంది. ఎవరైతే ఎన్నికలు అంటే గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేయదలుచుకున్నారో లేదు అంటే మాజీ సర్పంచులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక ఎన్నికల కోలాహలం అయితే మళ్ళీ మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. థ్యాంక్ యూ.